హలో సంచారీస్, ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియో మీరు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో వాయనాడులో డే 2 ఈ రోజు మనం ఇంకొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. నిజంగా ఈ వీడియో కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను చంబ్రా పీక్ వెళ్ళట్లేదు, ఎందుకంటే చంబ్రా పీక్ వరకు నేను సెపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, అందుకని చంబ్రా పీక్ వెళ్ళట్లేదు. సో డే 2 లో భాగంగా మన మొదటి ప్లేస్ ఏంటంటే ఎడకల్ కేవ్స్. ఇంకే మాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదామా? పచ్చడి చెట్ల మధ్య నా స్కూటీ, అంటే నా స్కూటీ కాదురండి, రాయల్ బ్రదర్స్ స్కూటీ. నాకు యాక్చువల్గా ఈ హాస్టల్లో నచ్చింది ఏంటో తెలుసా? ఈ మొక్కలు చాలా బాగున్నాయి. ఇది హాస్టల్ గేట్. ఇదేనండి హాస్టల్, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడే ఎడక్కల్ కేవ్స్ పార్కింగ్ ఏరియాకి వచ్చామండి. ఇదిగోండి పార్కింగ్ ఏరియా. ఇక్కడ పార్కింగ్ ఏరియాస్ ఏంటంటే 1, 2, 3, 4 అలా ఒక్కో సెక్షన్లో ఒక్కొక్కటి ఉందన్నమాట. సో నాకు వచ్చింది ఏంటంటే పార్కింగ్ నెంబర్ 1. మండే హాలిడే అంట. మనం టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ వెళ్ళాలండి. చూడండి ఎంత హైట్ ఉందో. ఒకటే హైటు, కొంచెం కూడా గ్యాప్ లేదు, ఎత్తుకుంది. సో ఇక్కడ టికెట్ కౌంటర్ అండి. అలాగే ఈ సైడ్ ఉండేసి ఎడకల్ కేవ్స్కి ఎంట్రన్స్. ఇక్కడ నుంచే మనకి స్టెప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే బాటిల్ మీద స్టిక్కర్ వేస్తారు, ఎందుకంటే లోపల ఎక్కడ ఈ బాటిల్స్ ప్లాస్టిక్ అనేది పడేయకుండా. అక్కడి నుంచి మళ్ళీ వచ్చి ఈ బాటిల్ని ఇక్కడ చూపిస్తే, అంటే ఈ స్టిక్కర్ని ఇక్కడ చూపిస్తే మనం ఇక్కడ 20 రూపీస్ కట్టి వెళ్ళాలన్నమాట. ఆ 20 రూపీస్ మళ్ళీ మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. సో ఏంటంటే ఈ ప్లాస్టిక్ బాటిల్ అనేది అక్కడ లోపల పడేయకుండా వీళ్ళు చేసిన ప్లాన్ బాగుంది కదా. సో టికెట్ తీసుకొని లోపలికి రాగానే 360 స్టెప్స్ ఉంటాయి ఇక్కడ మనం కేవ్స్కి రీచ్ అవ్వాలంటే. ఆ కేవ్స్ స్టార్ట్ అయ్యాయి చూడండి. ఈ కింద నుంచి వచ్చాం మనం. ఇక్కడ చూడండి ఎంత చిన్న స్టెప్స్. ఇది పరిస్థితి, కొండల్లో గుట్టల్లో ఇలా రావాలి. చాలా కష్టపడుతున్నారు చాలామంది. అండ్ గేట్ చూసారు కదా, ఈ గేటే ఎంట్రన్స్ పాయింట్ కేవ్స్లోకి. ఇక్కడ మీకు సైన్ బోర్డ్ కూడా పెట్టారు చూడండి, ప్లీజ్ కీప్ సైలెన్స్. అక్కడక్కడ ఇలా ఆర్టిఫిషియల్ స్టెప్స్. వామ్మో, ఇంకా ఉన్నాయండి స్టెప్స్. దేవుడా, ఈ రాళ్ళేం రాళ్ళు ఎంత పొడుగున్నాయి. ఇది పరిస్థితి, చెమట్లు గారిపోతాయి. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఎడక్కల్ కేవ్స్ ఉండేసి కొంచెం స్కిప్ చేయండి, ఎందుకంటే ఎక్కలేరు. కానీ వ్యూ మాత్రం అదిరిపోయిందండి బాబు ఇక్కడ నుంచి. ట్రెక్ చేయడం మామూలుగా, దీన్ని ట్రెక్ చేయాలంటే రోప్స్ వేసుకునే ఎక్కాలి, కానీ బ్యాన్ చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి. ప్లీజ్ కీప్ సైలెన్స్. राइट साइड वन एलिफेंट है, अप साइड में एक लेडी है, एक चाइल्ड है. लेडी हो गया, चाइल्ड हो गया. इधर एक राउंड है, उस सन भगवान मानते थे, पूजा करते थे सन को. सन के ऊपर एक पीकॉक है, ओके उधर. और उधर एक लाडर टाइप है, स्टेप जैसा. और एक कार्ट, पुश कार्ट व्हीकल का सिंबल है. उसका मिडिल में दोनों साइड में स्मॉल व्हील्स भी है. ఇక్కడ ఇతను ఏం చెప్తున్నాడంటే, పాత రోజుల్లో ఇక్కడ నివసించే ప్రజలు ఒకరినొకరిని కమ్యూనికేట్ చేసుకునేదానికి ఇదిగోండి ఈ లాంగ్వేజ్ యూజ్ చేసేవాళ్ళంట. ఇది గీతలాగా కనిపిస్తుంది కదా, కానీ ఇది ఒక లిపి. అంతకుముందు మనకి దేవనాగరి లిపి అలా కొన్ని ఉండేటివి కదా, అలాగే ఇది కూడా ఒక లిపి. నిజంగా అప్పట్లో 3000-4000 సంవత్సరాల క్రితం ప్రజలు ఇలా కమ్యూనికేట్ చేసుకునే వాళ్ళ అని నేను తెలుసుకుంటేనే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సంచారీస్, నేనైతే మీకు ఒకటే విషయం చెప్తా, మీకు మోకాల్లో గుజ్జున్నప్పుడే ఇటువంటి ప్లేసెస్ చూసేయండి, లేదంటే మీరు చూడాలనుకున్నా చూడలేరు.
మీరు ఆఫీస్లో పడి వాటిల్లో పడి ఇటువంటి నెగ్లెక్ట్ చేశారనుకోండి, మనం లైఫ్లో చూడలేము ఇటువంటి. సో టైం దొరికినప్పుడు వచ్చి ఇటువంటివి కూడా చూడండి. అక్కడ కూర్చోన్న అతను, మేము అక్కడికి వెళ్ళాం కదా లోపలికి, అందరికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. 6000 years బ్యాక్ చరిత్ర ఉంది దీనికి. ఇక్కడ ఒక లిప్ ఉంది చూడండి, ఇదంతా చూడండి, అసలు ఈ మనుషులు అప్పుడు కమ్యూనికేషన్ ఇలా చేసుకునే వాళ్ళు అని చెప్పేసి నిజంగా నాకు చాలా బాగా అనిపించింది అది మొత్తం చూసిన తర్వాత. కానీ ఈ ఎడక్కల్ కేవ్స్ మాత్రం చూడాల్సిన ప్లేస్, నిజం చెప్తున్నాను, చూడాల్సిన ప్లేస్. సో ఇప్పుడైతే ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నాను. ఎక్కడికి వెళ్తాను అని చెప్పను, వచ్చే ప్లేసెస్ చూపించుకుంటూ వెళ్తా. మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీరు మిరియాల చెట్లు ఎప్పుడైనా చూసారా? చూపిస్తా ఉనండి. మనకి మలితేగ ఎలా అల్లుకుంటుంది అలా చెట్లకు అల్లుకొని ఉంది. వెయిట్ చూపిస్తా. అదిగోండి అక్కడ ఆ చెట్టుకి అల్లుకొని పైకల్లా ఇల్లుంది చూడండి, అదే మిరియాల చెట్టు. చిన్న చిన్న పిందులు ఉన్నాయి దానికి, అంటే ఆ పెద్ద చెట్టు కాదు, అల్లుకొని ఉన్న తీగ. మొత్తం కాఫీ ఎస్టేట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, పెప్పర్ ఎస్టేట్స్. సో ఈ ఎడక్కల్ కేవ్స్ వచ్చేసి ఏంటంటే మనం ఎక్కేటప్పుడు అన్నీ చూసుకుంటా కొంచెం కష్టపడతా ఎక్కొచ్చు. ఎడక్కల్ కేవ్స్ కి పైకి ఎక్కి మళ్ళీ కిందకు వచ్చి బాగా కష్టపడ్డాను కదా. ఒక ఆమ్లెట్ చెప్పారండి ఈ షాప్ లో, ఇవ్వండి. ఆకులో వేసి ఆమ్లెట్ పెట్టారు, తినాలి. టేస్ట్ ఎలా ఉందో చూడాలి. పెప్పరే ఉంది మొత్తం, బాగుంది. ఇందాక దూరం నుంచి మీకు కనిపించలేదు కదా, ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తున్నా. ఇదే మిరియాల చెట్టు. యాక్చువల్గా మీరు ఎక్కేటప్పుడు కాదు, దిగేటప్పుడు మీ లెగ్స్ని చాలా బాగా హోల్డ్ చేయాలి. ఎందుకంటే ఎక్కేటప్పుడు కాళ్ళ నొప్పులు పుట్టవు, దిగేటప్పుడే పుడతాయి. ఎందుకంటే మీ బాడీ వెయిట్ని మొత్తం మీ కాళ్ళే కదా హోల్డ్ చేస్తాయి. చూడండి ఇంత డౌన్కి ఉంటుంది. చిన్నగా పార్కింగ్ దగ్గరికి వచ్చేసానండి. ఇప్పటి నుంచి మళ్ళీ నా ప్రయాణం స్టార్ట్ అయింది. నేను ఎడక్కల్ కేవ్స్ నుంచి సూచిపర వాటర్ ఫాల్కి వెళ్తుంటే నాకు బ్యూటిఫుల్ వ్యూ కనిపించిందండి. మొత్తం కాఫీ ప్లాంటేషన్స్, మధ్య మధ్యలో ఏవో చెట్లు ఉన్నాయి, అసలు చాలా బాగుంది. చూపిస్తా ఉన్నాండి. అక్కడ చూడండి మధ్యలో ఒక బ్యూటిఫుల్ హౌస్, బాగుంది కదా. నేను జస్ట్ వెళ్ళే దారిలో ఆగే అంతే. ఇక్కడ ఫెన్సింగ్ కూడా వేసి ఉంది. ఓకే, ఇక్కడ నుంచి అయితే 25 kilometers ఉందండి సూచిపర వాటర్ ఫాల్స్. అక్కడి నుంచి దాటుకొని కొంచెం ముందుకు వచ్చానో లేదో ఒక చిన్న లేక్, దూరంగా కొండలు, అసలు గ్రీనరీ అద్దరిపోయింది. నేను ఏం ఆపుతాంలే అని అనుకున్నా, కానీ ఈ సీన్ నన్ను ఆపేలా చేసింది. ఎడక్కల్ కేవ్ నుంచి మేపడికి వెళ్ళే రోడ్లో ఇదిగో ఈ వ్యూ ఉంటుందండి. ఈ రోడ్డే అసలు హైలైట్. చాలా చోట్ల కనిపిస్తాయి ఇటువంటి వ్యూస్ మీకు. ఇందాకటి వరకు కాఫీ ప్లాంటేషన్స్ చూసామా, ఇప్పుడు టీ ప్లాంటేషన్స్. వ్యూ మాత్రం నేను ఎందుకు చెప్పడం, మీరే చూడండి. వా వా వా, కొండల మీద టీ తోటలు, అసలు ఐ ట్రీటే మనకి. బ్యూటిఫుల్ కదా, అసలు చాలా బాగుంది కదా, చూడండి. సో ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం సూచిపోరా వాటర్ ఫాల్ దగ్గరికి. సో ఒక చిన్న డ్రామా జరిగిందండి. అదేంటంటే నేను టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళా, 160 rupees కట్టమన్నారు. అంటే 150 rupees టికెట్, 10 rupees ఉండేసి బైక్ పార్కింగ్కి. నేను బ్యాంక్ నుంచి పేమెంట్ చేశా, కానీ వాళ్ళకేందంటే అక్కడ చూపించలా. సో ఏంటంటే చాలాసేపు జరిగింది. అంటే నాకు కట్ అయింది, మళ్ళీ నేను ఎందుకు పే చేస్తాను నేను. వాళ్ళు ఏంటంటే మాకు అమౌంట్ రాలేదు, మళ్ళీ పే చేయని. అలా చాలాసేపు జరిగిన తర్వాత అసలు ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారనంటే నేను నెల్లూరు నుంచి వచ్చాను, ఇదిగో ఈ విధంగా నేను యూట్యూబర్ని అని చెప్తే, సరే టికెట్ ఏం అవసరం లేదు, ఎవరైనా అడిగితే ఏంటంటే ఈ 160 rupees కట్టేది కదా, ఆ మెసేజ్ చూపించండి అని చెప్పారు. నాకైతే మాత్రం మనం రూపాయి కూడా చాలా విలువగా చూస్తాం, అటువంటిది 160 rupees అంటే తేరకొచ్చాయా. అక్కడ బ్యాగు అది చెక్ చేశారు. డ్రోన్ కెమెరా అయితే అలౌ చేయట్లేదండి. మామూలుగా నాది బ్లాగింగ్ కెమెరా అని చెప్పాను, సో అలౌ చేశారు. డ్రోన్ కెమెరా ఉంటే మాత్రం అక్కడ తీసేస్తాం. స్టార్టింగ్ నుంచి డౌనే, మనం ఎంత దిగుతామో మళ్ళీ అంత ఎక్కాలి. వచ్చేటప్పుడు ఆసిపోద్ది. ఇప్పుడు 1 kilometer దింపుతున్నారు, మళ్ళీ వచ్చేటప్పుడు 1 kilometer మనకి చిత్తడే. టికెట్ కౌంటర్ దగ్గర జస్ట్ 500 members రోజుకి అలౌ చేసేది అని చెప్పేసి వేసింది. నాకు తెలిసి వీక్ డేస్లో కాబట్టి ఇంత ఫ్రీగా ఉంది కావచ్చు, వీకెండ్స్లో అయితే మాత్రం నాకు తెలిసి తొందరగానే క్లోజ్ చేసేస్తారు.
ఇలాంటప్పుడే అడుగు ఆచితూచి వెయ్యాలి. బ్యాంబోస్తో ఒక బల్లలాగా కూర్చోడానికి వేసారు చూడండి. అదిగోండి వాటర్ ఫాల్, అదిగోండి ద బ్యూటిఫుల్ సూచిపుర వాటర్ ఫాల్. దగ్గరికి వెళ్ళి కూడా షూట్ చేస్తాను. సూచిపుర వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి ఎలా ఉందో చూడండి ఒకసారి. వాటర్ పర్లేదండి, బాగానే ఉన్నాయి, చాలా ఎక్కువగా పడుతున్నాయి కానీ ఫోర్స్ మాత్రం మామూలుగా లేదు. సౌండ్ వింటున్నారు కదా మీరు. వాటర్ ఫాల్ వర్త్ అంటే వర్త్ అండి. 150 రూపాయలు పెట్టినందుకు వర్తే వాటర్ ఫాల్. చాలా బాగుంది. మనం వాయనాడు వస్తే ఏంటంటే ఇదే మేజర్ వాటర్ ఫాల్. కాంతపార వాటర్ ఫాల్ అని కూడా ఇంకోటి ఉంది, కానీ ఇంత ఉండదు. చూడండి దూరంగా పెద్ద వాటర్ ఫాల్, ఇక్కడ నా దగ్గరగా చిన్న వాటర్ ఫాల్. బాగుంది కదా. జస్ట్ ఈ వాటర్ ఫాల్ మాత్రమే కాదు, చుట్టుపక్కల ఈ అట్మాస్ఫియర్ కూడా బీభత్సంగా ఉంది. చూడండి ఈ వాటర్ ఫాల్ పక్కనే రాక్ చూడండి. ఇక్కడ కానీ మనిషిని పడుకోబెట్టారంటే పోసుకోపోతాడు, అంత షార్ప్గా ఉన్నాయి. కత్తులు అండి, సేమ్ కత్తుల్లాగే ఉన్నాయి ఇక్కడ రాక్స్. బ్యూటిఫుల్ నేచర్, బ్యూటిఫుల్ నేచర్ మధ్యలో సూచిపుర వాటర్ ఫాల్. మనం వాయనాడుకు వస్తే గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఇక్కడ ఫేమస్. నాకైతే ఇంట్రెస్ట్ లేదు, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ సూచిపుర వాటర్ ఫాల్ దగ్గర నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్లు ఉంటుంది, వెళ్ళి ట్రై చేయండి. ఈ దారి మాత్రం భలే ఉందండి. ఎంత కిందకి దిగామో అంత పైకి ఎక్కాలి. మళ్ళీ కిందకి దిగేటప్పుడు ఏముండదు కానీ మళ్ళీ పైకి ఎక్కేటప్పుడే. ఇక్కడ మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు పక్కనే కాఫీ ప్లాంటేషన్స్, స్పైస్ ప్లాంటేషన్స్ నిజంగా చాలా బాగుంటాయి. మీరు కూడా ఎంజాయ్ చేస్తూ నడుస్తూ వెళ్ళండి. ఒకవేళ మీరు బడ్జెట్లో ప్లాన్ చేసుకుంటున్నట్టయితే, ఇప్పుడు నేను ఏదైతే చేశానో అంటే నేను హాస్టల్ తీసుకున్నాను కదా, ఎవరైనా బ్యాచిలర్స్ వస్తే బ్యాచిలర్కి చెప్తున్నా, హాస్టల్ తీసుకున్నాను కదా హాస్టల్ తీసుకోండి. ఇక్కడ రాయల్ బ్రదర్స్ అలా కొన్ని రెంటల్ బైక్ రెంటల్స్ ఉన్నాయి. ఆ బైక్ రెంటల్స్లో బైక్ తీసుకోండి, హ్యాపీగా ఒక 2 రోజులు తిరగండి. కంప్లీట్గా తిరగాలంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఒక 4 రోజులు తీసుకోవాలి. ఖచ్చితంగా ఒక 4 రోజులు అయితేనే ఇక్కడ కంప్లీట్గా తిరగచ్చు. ఎందుకో తెలుసా, ప్రతి స్పాట్ దగ్గర మీకు ట్రెక్కింగే ఉంటుంది. ట్రెక్కింగ్ ఉన్నప్పుడు ఏంటంటే 2-3 ప్లేసులు చూసే లోపల మీకు కాళ్ళు లాగేస్తాయి, వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ పక్క రోజు స్టార్ట్ చేయాలి. అలా ఉంటుంది అనమాట. అంటే ఒకే రోజు మొత్తం తిరిగేద్దాం అనుకుంటే కుదరదు. ఎందుకంటే ఈవినింగ్ అయ్యే లోపల చాలా ప్లేసెస్ క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ నైట్ లైఫ్ అంటూ ఏం పెద్దగా ఉండదు. సో ఏంటంటే ఖచ్చితంగా 3-4 రోజులు అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. 50 మంది ప్రజానికానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే సూచిపుర వాటర్ ఫాల్ చాలా బాగుంది, వచ్చి చూడొచ్చు. అలాగే ఈవినింగ్ 5 కల్లా క్లోజ్ చేసేస్తారండి. కొంచెం ఆఫ్టర్నూన్ లోపలే వచ్చేటట్టు చూసుకోండి. చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి బ్యాంబో ట్రీస్. అలాగే ఇంకొక విచిత్రం చెప్తాను మీకు. ఇక్కడ చిన్నప్పుడు మేము ఆడుకునే వాళ్ళం, ఇది టచ్ మీ నాట్ అంటారనమాట. అంటే తాగ్గానే ముడుచుకుంటాయి. చూడండి ఎలా ముడుచుకుంటున్నాయి చూడండి. చాలామందికి తెలిసే ఉంటుంది ఇది. సో మీరు కూడా ఇలా ఎప్పుడైనా చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టింగ్. సో సంచారీస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసి, అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.